ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభు. నిచ్చిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. ఇరిగి నలుగున హృదయం దయచే ప్రభు. రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు ప్రభు హృదయంలో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభు. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును నేను ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎరిగి ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగిని. మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దిగా ఉండిన ఎడల అది దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఏమన్నాడు? సహోదరులారా, మీరు విశ్వాసమును కలిగి ఉండుడి. విశ్వాసమూలమైన సంబంధం మీకు మీరే పరీక్షించుకోమని అంటున్నాడు ఇక్కడ. ఏమని? విశ్వాసమును ఉన్నదో లేదో మీకు మీరే పరీక్షించుకుని ఓర్పును పుట్టించుకుని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎరగమని అంటున్నాడు. మీరు సంపూర్ణమైన హృదయముతో అడగమని అంటున్నాడు. ఓర్పు తన క్రియలను కొనసాగనీయుడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి, మీకు ధారాళముగా దయచేస్తానని అంటున్నాడు. సొలొమోను రాజు ఏం చేశాడు? ఎంతో జ్ఞానం గలవాడు. కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వలన. రాజ్యాలు ఏలాడు, దేశాలని ఏలాడు, కానీ జ్ఞానము కొదువుగా ఉన్నదని దేవునిని అడిగాడు. దేవునిని అడగగా సొలొమోను రాజుకి ధారాళంగా దయచేశాడు. సొలొమోను జ్ఞానవంతుడు అని అంటున్నామంటే ఈ రోజుని అది దేవునిచ్చిన జ్ఞానమే, దేవునిచ్చిన దయే. కానీ దేవుడు యందు తను చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అంటే మిమ్మల్ని మీరే పరిశోధించుకోమని అంటున్నాడు. జ్ఞానము కొద్దుగా ఉన్నాడలా దేవుని అడిగితే ధారాళంగా దయచేస్తాడు. ఎవరి వల్లనే? నీ వలన, నా వలనే కాదు, దేవుని వలనే కలుగును అని అంటున్నాడు. 8వ అధ్యాయం చూద్దాం. హట్టి మనుషుడు దేన మనసుడే తన సమస్త మార్గంలో ఆసక్తి గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునేమో అని తలంచుకున్న రాదు. అంటే అట్టి వలన మనకు శ్రమలు వచ్చుతాయి, వేదన వస్తుంది, కానీ దేవుని వలన మనకి ఏదైనా దొరుకుతుందని మనం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటాం. దేన మనస్సు కలిగి ఉండమని అంటున్నాడు. సమస్తమును కూడా దేవుని వలనే కలిగి ఉన్నది. మనుషుడు దేనిని పోలి ఉన్నాడు? గడ్డిని పోలి ఉన్నాడు. ఎలా అనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును అని అన్నాడు. గడ్డి పువ్వు ఎలా ఉంటుంది? ఉదయమున వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. మనుషుడు కూడా అంతే, ఉదయమున వికసించి సాయంకాలానికి వాడిపోతూ ఉంటాడు. గడ్డిని పోలి ధనవంతుడు కూడా సూర్యుడు ఉదయించి వడగాలికి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలోని వాడిపోవును. అంటే ధనవంతుడు ఎలా ఉంటాడు? డబ్బున్నంతసేపు చాలా విరవీగుతూ ఉంటాడు. అలాగే ఏం చేస్తుంది? గడ్డి పువ్వు కూడా ఉదయం చాలా వికసిస్తూ ఉంటుంది, సాయంకాలానికి వాడిపోతుందని దానికి తెలియదు. ఎందుకంటే సూర్యుని ఉరుముకి అది గతించిపోతుంది. ధనవంతుడు కూడా అంతే, సౌందర్యము కూడా అంతే. సౌందర్యము వ్యర్థము, మోసకరం అనేది అని అంటున్నాడు. ధనవంతుడు తన ప్రయత్నములన్నిటిలోనూ కూడా వాడిపోవును అని అంటున్నాడు. అంత ధనం ఉన్నంతసేపే మనము ఎలా ఉంటాము? ఎవరు అవసరం లేదు, ఎవరితోటి పని లేదు అని అనుకుంటాం. కానీ ధనం అంతా అయిపోయాక దేవుడు అంటే మనం ఎరిగి దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. ఈ విశ్వాసము అనేది ఎలా ఉంటాం? విశ్వాసం లేకుండా దేవునిని మనం చూడలేము, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. పేతురు ఏం చేశాడు? దేవునితో నడిచినప్పుడు అయ్యో నేను మునిగిపోతే ఏంటి అని అనుకున్నాడు. వెంటనే మునిగిపోయాడు. ఎందువలన? అతనిలో విశ్వాసము లేకపోవడం వలన అతను మునిగిపోయాడు. అలాంటి విశ్వాసమును కాదు మనం కలిగి ఉండదు. నిజమైన విశ్వాసమును కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగిన విశ్వాసమును కలిగి ఉండాలి. 12వ అధ్యాయం
శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అంటే శోధనలో ప్రవేశించి, శోధన సహించి, శోధనని మనము ఎదిరించినప్పుడు ఏమి ఇస్తానంటున్నాడు? జీవ కిరీటమును ఇస్తానంటున్నాడు. శోధన సహించిన యెడల మనకి జీవ కిరీటమును ఇస్తానని అన్నాడు. శోధన వస్తూ ఉంటాయి. అవి దేవునిని మాత్రం ప్రభువా నన్ను శోధనించి ఎదుర్కొనే శక్తి ఇమ్ము, తొలగిపోమ్మని, ఈ శోధన నా యొద్ద నుండి తొలగిపోమ్మని కాదు గానీ, ఈ ఈ శోధన నా యొద్ద నుండి తీసివేయుము అని అని అడగటం కన్నా, ప్రభువా నేను శోధనను సహించే శక్తినివ్వు, బలమునివ్వు అని అడగాలి దేవున్ని. శోధనలు మనుషులకు రాకపోతే ఎవరికొస్తాయి? దేవునికి వస్తాయా? కాదు కదా! మానులకొస్తాయా? రావు కదా! మనుషులకే. కానీ అది సహించి దేవుని ఎదుట నిలవబడాలి. అప్పుడే శోధన సహించువానికి ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటమును ఇస్తానని అంటున్నాడు. జీవ కిరీటమును దయచేస్తానంటున్నాడు. యూదా రాసిన పత్రిక 1, 2 ఒకసారి చూద్దామండి. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. శోధన సహించిన తర్వాత ఏమొస్తది మనకి? ప్రేమయు, కనికరమును, సమాధానమును విస్తరించునుగాక అంటున్నాడు. అంటే కనికరము, సమాధానమును ఎక్కడి నుంచి వస్తాయి? శోధనలు, వేదనలు, విశ్వాసమును, జ్ఞానమును ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి కనికరమును ఇస్తానంటున్నాడు. శోధనను నుంచి తప్పించి సమాధానమును ఇస్తానంటున్నాడు. మనకు శ్రమలను తప్పించి మనకి కనికరముని ఇస్తానని అంటున్నాడు. మనము ఈ శోధనలు, వేదనలను ఇవన్నీ తీసివేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడును కూడా విశ్వాసము కలిగి ఉంటున్నామా లేదని, ఓర్పుని కలిగి ఉంటున్నామా లేదని, సహనమును కలిగి ఉంటున్నామా లేదని దేవుడు పరీక్ష పెడుతుంటాడు. ఒక బంగారము ఉన్నదనుకో, బంగారము అలాగే ఉంటే ఎలా ఉంటది? అది ముద్దలాగానే ఉంటది. కానీ దానిని అగ్నిలో కాల్చివేసి దాన్ని ఒక ఆకారం తయారు చేసిన తర్వాత మనం చెవులకి గానీ, మెళ్ళకి గానీ, ఇవికి గానీ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మనుషునికి కూడా అంతే. శోధనలు వస్తూ ఉంటాయి. అవన్నిటిని సహించి దేవునిలో మనం ఎదరికి వెళ్ళినప్పుడే మనము సమాధానమును, కనికరమును, జీవ కిరీటమును ఇస్తానని అంటున్నాడు. జీవ కిరీటం రావాలని అందరికీ అని అనుకుంటాం. ఆయన కృప కావాలని అందరం అనుకుంటాం. కానీ మనము సమాధానమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును, మాకును, మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వీటి ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యం దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్య. నేను ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా శత్రువులు, మిత్రులు దీవించినైనా, ధనికులనేమి వేదననేమి దీవించమని అడుగుచున్న ప్రభా. రోగంలో ఉన్నాను, వేదనలో ఉన్న వారిని ప్రభా దీవించి, ఆశీర్వదించి, లేవనెత్తమని అడుగుచున్న ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దోషి నుండి శోధనను తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నిలిచిన వారికి, చూచుచున్న వారికి సదాకాలము నీ కృపతోడు ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.